అమ్మాయి డెలివరీ అయిపోయిందండి. బేబీ వెయిట్ వచ్చేసి 700 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఇంకో ప్రాబ్లం ఏమిటంటే బేబీ కాల్ అనేది మొత్తం బిగుసుకపోయిందంటండి. ఎలా అంటే ఒక కట్టె మాదిరిగానండి. ఇంకా బేబీని చూసి ఆ ఇంటి వాళ్ళందరూ బాధపడ్డారంటండి. ఎలా అంటే ఇంకా పాప నడుస్తుందో నడవదో ఇలా పుట్టింది ఏంటని ఇంకా టెన్షన్ పడ్డారంట. అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఏమో అమ్మ కాలు మంచిగా అవుతుందో కాదో చెప్పలేము కదా, ఉమ్మునీరు అనేది లీక్ అయిపోయింది కదా, బేబీ లోపల ఆరిపోయింది, అందుకే ఇలా అయిందని చెప్పేశారంటండి డాక్టర్స్. ఒక 3 months మొత్తం హాస్పిటల్లోనే ఉన్నారంటండి బేబీ వెయిట్ పెరిగేంత వరకు. ఆ 3 months లో ఆ బేబీ కాలు కూడా మంచిగా అయిందంటండి. రోజు ఆమె ఆయిల్ పెట్టి రాసేదంట. డాక్టర్స్ రాయనీయకపోయేదంట గానీ ఆమె రాసిందంటండి వాళ్ళ అమ్మమ్మ, బేబీ వాళ్ళ అమ్మమ్మ. ఇప్పుడు ఆ బేబీ మంచిగా ఉందండి, హెల్దీగా. ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో చెప్పాను కదండి, నాకు ఉమ్మునీరు లీక్ అయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నానని. ఆ ప్రాబ్లం తెలుసుకొని నా కూతురికి కూడా నీలాగానే ఉమ్మునీరు లీక్ అయిందమ్మా, ఏమీ కాదులే అమ్మ మంచిగానే ఉంటుంది అని చెప్పి ఆమె కూతురుకు జరిగిన ఇన్సిడెంట్ ను నాతో షేర్ చేసుకుందండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్నశ్రీ స్వప్న. నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దండి. ఈ లైకే నాకు బూస్టప్ ఇచ్చినట్లు అవుతుందండి మరిన్ని వీడియోస్